ప్రియులారా, ఈ సమయంలో మనము అబ్రహాము గురించి కొన్ని విషయాల్ని ధ్యానించినట్లయితే, బైబిల్ గ్రంథంలో అబ్రహామును ఉద్దేశించి కొన్ని అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయండి. అందులో నుండి కొన్నింటిని మనం త్వరగా ధ్యానించినట్లయితే, మొదటిగా అబ్రహామును ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే, విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము గురించి ప్రభువు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట, అబ్రహాము దేవుని ప్రవక్తగా పిలువబడ్డాడు. ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ప్రియులారా, అబ్రహాము గురించి రాయబడినటువంటి 3వ మాటను మనం ధ్యానించినట్లయితే, అబ్రహామును ఉద్దేశించి ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, అబ్రహాము దేవుని సేవకుడిగా పిలువబడ్డాడు. మనం బైబిల్ గ్రంథంలో ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము గురించి రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట, ఇజ్రాయేలీయులకు పూర్వీకుడిగా పిలువబడ్డాడండి. ఆ మాటలు మనకు యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనంలో, అదేవిధంగా రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానించినట్లయితే అక్కడ మనకు ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాముకు ఇవ్వబడినటువంటి పేర్లలో ఒక అద్భుతమైనటువంటి పేరు అది, లేదా అబ్రహాము గురించి చెప్పబడినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఈ మాటలు మనకి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనంలో, అదేవిధంగా యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాం గురించి రాయబడినటువంటి మరొక అద్భుతమైన మాట, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ మాటలు మనకు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము గురించి బైబిల్ మొత్తంలో దాదాపుగా 272 సార్లు ప్రస్తావించడం జరిగినది తెలుగు బైబిల్లో. అదే ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినట్లయితే 280 సార్లు అబ్రహాము యొక్క పేరును ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలోనే దాదాపుగా 70 సార్లు అబ్రహాము యొక్క పేరును ప్రస్తావించడం జరిగినది. చూడండి ప్రియులారా, ఇంకా అబ్రహాము గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు రాయబడి ఉన్నాయండి. ఈ రోజున మనము అబ్రహాము గురించి చెప్పబడినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడినాడు. మనకు ఆ మాటలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి ధ్యానించినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ అబ్రహాము భక్తుడు విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడడానికి ఆయన చూపించినటువంటి విశ్వాసము, లేదా ఆయన చూపించినటువంటి విధేయత ఏ విధంగా ఉన్నదో ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. లేదా మరొక మాటలో చెప్పాలంటే, అబ్రహాము ఏ విధంగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడో ఈ యొక్క వాక్యంలో ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిగా అబ్రహాము జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, అతడు ఏ వయసులో ఉన్నప్పుడు ఏ పనులు జరిగాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, దాదాపుగా అబ్రహాము భక్తుడు 55 నుండి 60 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు అబ్రహాముతో మొట్టమొదటిసారి దేవుడు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు మనకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము భక్తుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు రెండోసారి అబ్రహాముతో ప్రభువు మాట్లాడినాడు. ఆ హారాను దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి తరుణంలో, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని రెండోసారి ప్రభువు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అబ్రహాము భక్తుడు కనాను దేశానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 75 సంవత్సరాలండి. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాముకు ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 86 సంవత్సరాలు. ఆ మాటలు మనకి ఆది కాండము 16వ అధ్యాయము 16వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాముకు సున్నతి చేయబడినప్పుడు అబ్రహాము
99 సంవత్సరాల వయస్సు గలవాడిగా ఆది కాండము 17వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము 21వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు. అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము యొక్క వయసు 115 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు. మరొక విషయాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే షారా మరణించినప్పుడు అబ్రహాము యొక్క వయసు 137 సంవత్సరాలండి. ఆ మాటలు మనకి ఆది కాండము 23వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాము జీవించినటువంటి కాలము 175 సంవత్సరాలు. ఆ మాటలు మనకి ఆది కాండము 25వ అధ్యాయము 7వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆది కాండం 11వ అధ్యాయం 31వ వచనం నుండి ఆది కాండం 25వ అధ్యాయం వరకు అబ్రహాముతో దేవుడు మొత్తంగా 7 సార్లు మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క వాక్యాలను కూడా మనం త్వరగా ధ్యానించినట్లయితే ఆది కాండం 11వ అధ్యాయం 31వ వచనంలో అబ్రహాము భక్తుడు ఊర్ అనబడినటువంటి పట్టణాన్ని విడిచి కల్దీయుల దేశాన్ని విడిచి హారాను ప్రాంతానికి వచ్చినాడు. కారణం ఏంటిది అంటే అబ్రహాము భక్తునితో మొదటిసారి ప్రభువు మాట్లాడినట్టుగా మనకు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. రెండోసారి అబ్రహాంతో ప్రభువు మాట్లాడినటువంటి సందర్భము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడో సందర్భము ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగో సందర్భము ఆది కాండము 15వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐదవ సందర్భము 17వ అధ్యాయం ఆది కాండం 5వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆరవ సందర్భము 18వ అధ్యాయం ఆది కాండం 1వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏడవదిగా ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అబ్రహాముతో 7 సార్లు మాట్లాడినట్టుగా ఈ యొక్క వాక్య భాగాలలో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, అయితే ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే అబ్రహామును దేవుడు తన సేవకునిగా పిలిచినాడు. నేను అబ్రహాము దేవుడను అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రవక్తగా పిలిచినాడు, దేవుని స్నేహితుడిగా పిలిచినాడు. అంతేకాకుండా ఇజ్రాయేలీయులకు పూర్వీకుడిగా కూడా పిలిచినాడు. నమ్మకమైన మనస్సు గలవాడుగా కూడా అబ్రహాము గురించి రాయబడినది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దాదాపుగా 272 సార్లు అబ్రహామును ఉద్దేశించి ప్రభు మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి అందులో నుండి ఒక మాటను ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. అబ్రహామును దేవుడు విశ్వాసులందరికీ తండ్రిగా ఎన్నుకోవడానికి అబ్రహాము చేసినటువంటి పనులేంటివి, లేదా ఏ విధంగా అబ్రహాము భక్తుడు విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడ్డాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక రోజులో రాలేదండి ఆ పేరు. అబ్రహాము జీవితంలో చాలా రోజులు ప్రయాసపడితే, చాలా రోజులు విశ్వాసాన్ని కనుపరిస్తే, చాలా రోజులు దేవుని మాటలకు లోబడుతూ జీవిస్తూ ఉంటే దేవుడు ఆయనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన పేరేంటిది అంటే విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహామును దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవుడు అబ్రహామును ఆ విధంగా ఎన్నుకోవడానికి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించినట్లయితే ఆ కారణాలు ఏంటివో మనకు తెలుస్తూ ఉంటాయండి. ఈరోజున మనము ఆ కారణాలను జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అబ్రహాము భక్తునితో ప్రభు మాట్లాడినాడు. అబ్రహాము భక్తుడు కల్దీయుల దేశంలో ఊర్ అనబడినటువంటి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి అబ్రహాము భక్తునితో ప్రభు మాట్లాడినాడు. అయ్యా, నువ్వు నివసిస్తున్నటువంటి నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని మాట్లాడినట్టుగా మనకు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారి ప్రభు మాట్లాడినప్పుడు అబ్రహాము భక్తుడు సంపూర్ణంగా లోబడినడా అని మనం ఆలోచన చేసినట్లయితే లోబడలేదు. చూడండి, మనకి ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ మాటలు. అబ్రహాం భక్తునితో ప్రభు మాట్లాడినాడు, అయ్యా నీ దేశాన్ని విడిచిపెట్టాలా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలా, నీ బంధువులను విడిచిపెట్టాలి అంటే తన తండ్రిని విడిచిపెట్టలేదండి.
తన తండ్రి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళినట్టుగా ఆదికాండం 11:31 మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎన్నుకున్నదేమో అబ్రహామునైతే అబ్రహాము నాయకుడిగా నడవకుండా తన తండ్రి నాయకత్వంలో అబ్రహాము కుటుంబం బయలుదేరి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అంత మట్టుకు లోబడడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకోసమని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాం యొక్క పరిస్థితి ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ మాటలు నేను ఇంతకు ముందే తెలియపరిచాను. అబ్రహాము భక్తునికి, అదేవిధంగా యోనా ప్రవక్తకి దేవునికి లోబడడంలో వ్యత్యాసాలు అని వాక్యం చెప్పడం జరిగినది. ఆ వాక్య భాగంలో అబ్రహాము దేవుని మాటలకు లోబడినప్పుడు అబ్రహాము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో క్షుణ్ణంగా వివరించడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యం చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. ఆ వాక్యాన్ని కూడా చూసి అబ్రహాం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పుడు ఎంత మట్టుకు లోబడినాడో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయినప్పటికీ కొన్ని విషయాల్ని మనం త్వరగా ధ్యానించినట్లయితే అబ్రహాము భక్తునితో ప్రభువు మాట్లాడినప్పుడు అబ్రహాము నివసిస్తున్నటువంటి ప్రాంతం ఏంటిది అంటే ఊర్ అనబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం పిలుస్తున్నటువంటి పేరేంటిది అంటే టెల్ ముఖాయార్. ఆ ప్రాంతం ఇప్పుడు ఇరాక్ దేశంలో ఉన్నది. చూడండి ప్రియులారా, ఇరాక్ దేశంలో ఊర్ అనబడినటువంటి ప్రాంతంలో అబ్రహాము భక్తుడు నివసిస్తూ ఉన్నప్పుడు దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. ఆ ప్రాంతంలో అబ్రహాము భక్తుడు చంద్రుణ్ణి దేవునిగా ఆరాధిస్తూ చంద్రదేవత ఆరాధన చేస్తూ బ్రతికినట్టుగా చరిత్రలో మనకు ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా మనకు ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. యెహోషువ గ్రంథము 24:2 మనం ధ్యానించినట్లయితే అబ్రహాం యొక్క కుటుంబీకులు నది యూఫ్రాటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించినట్టుగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చంద్రుణ్ణి దేవునిగా ఆరాధిస్తూ వాళ్ళు చంద్రునికి పెట్టుకున్నటువంటి పేరేంటిది అంటే నాన్న అని పేరు పెట్టుకొని ఆ చంద్రుణ్ణే దేవునిగా ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. అంటే అంతవరకు దేవుని గురించినటువంటి విషయాలు ఏమీ తెలియదు అబ్రహాంకి, ఒక మాటలో చెప్పాలంటే. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాముకు కనీసం దేవుని పేరు కూడా తెలియదండి. నిర్గమాకాండం 6:3 ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాంతో ప్రభువు మాట్లాడినప్పుడు నిరీక్షించడానికి అసలు ఆధారాలే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని చెప్పేసి రోమీలకు రాసినటువంటి పత్రిక 4:18 రాయబడినది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాంతో దేవుడు వెళ్ళమని చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. ఆ మాటలు మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:8 కనిపిస్తూ ఉంటాయి. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాంకు అసలు వాక్యమే తెలియదు. ఎందుకోసం అంటే మొదటి 5 పుస్తకాలను ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు రాసింది ఎవరు అంటే మోషే ప్రవక్త. అబ్రహాం మరణించిన చాలా సంవత్సరాలకు మోషే ప్రవక్త జన్మించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అబ్రహాము సమయంలో అసలు వాక్యం అనేదే లేదు. అంటే దేవుని గురించినటువంటి ఏ విషయాలు తెలియదు. ఇక ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాంతో ప్రభువు మాట్లాడినప్పుడు ఎలాంటి సౌకర్యాలు కూడా అబ్రహాముకు లేవు. అతడు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అతడు చాలా ధనవంతుడిగా ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ధనం అంటే ఏంటిది అంటే డబ్బులు కలిగి ఉండడం కాదు, విస్తారమైనటువంటి పశు సంపద కలిగి ఉండడమే ధనవంతులకు గుర్తుగా ఉండేది పూర్వ దినాల్లో. ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పశువులకు, ఆ గొర్రె మేకల మందలకు కావలసినటువంటి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి, కరువు వచ్చినటువంటి పరిస్థితి, రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సౌకర్యాలు కూడా ఏమీ లేనప్పుడు దేవుని గురించి ఏమీ తెలియదు, కనీసం దేవుని పేరు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఒక్క ఆధారం కూడా అబ్రహాము జీవితంలో లేదు దేవుణ్ణి విశ్వసించడానికి, బయలుదేరి వెళ్ళడానికి. అలాంటి స్థితిలో ప్రభువు మాట్లాడినప్పుడు అబ్రహాము భక్తుడు విశ్వాసంతో బయలుదేరి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత దూరం ప్రయాణించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా 1170 కిలోమీటర్లు ప్రయాణించినాడంట. ఊర్ అనబడినటువంటి ప్రాంతం నుండి హారాను అనబడినటువంటి ప్రాంతానికి 1170 కిలోమీటర్లు. తన తండ్రి నాయకత్వంలో అంత దూరం బయలుదేరి వెళ్ళి
హారాను ప్రాంతంలో స్థిరపడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, హారాను ప్రాంతం ప్రస్తుతం ఎక్కడున్నది అని మనం ఆలోచన చేసినట్లయితే సిరియా దేశంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఒక్కసారి ప్రభువు మాట్లాడితే ఏ ఆధారము లేకపోయినా, తాను ఆరాధిస్తున్నటువంటి దేవుడు కాకపోయినా 1170 కిలోమీటర్లు ప్రయాణించినాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే పూర్తిగా విశ్వాసాన్ని కనుపరచలేకపోయినాడు. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే తన తండ్రితో పాటు బయలుదేరి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అబ్రహాము దేవునికి లోబడకుండా తన తండ్రి అడ్డుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు రెండోసారి అబ్రహాముతో మాట్లాడినప్పుడు, అబ్రహాము యొక్క తండ్రి బ్రతికి ఉన్నాడా అంటే ఆయన మరణించిన తర్వాత మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే, తన తండ్రి బ్రతికి ఉన్నంత కాలము అబ్రహాము దేవుని మాటలకు లోబడేవాడు కాదు కాబట్టి, అబ్రహాము తన తండ్రిని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు కాబట్టి, అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరహు మరణించిన తర్వాత రెండోసారి అబ్రహాముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నివసిస్తున్నటువంటి నీ దేశాన్ని విడిచిపెట్టి అని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటిది అంటే, హారానులో ఆయన స్థిరపడి దాదాపుగా ఒక 15 నుంచి 20 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నది. ఎందుకంటే దేశం యొక్క పౌరస్థితి హక్కు రావాలి అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాలన్నా ఆ దేశంలో నివసించాల. అంటే ఇప్పుడు అబ్రహాము భక్తుడు హారాను ప్రాంతానికి వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు గడిచిన తర్వాత, తన తండ్రి మరణించిన తర్వాత రెండోసారి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యా, నువ్వు లేచి నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడైనా సంపూర్ణ విధేయత చూపించాడా, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూపించాడా అంటే రెండోసారి కూడా పొరపాటు చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో మనం ధ్యానించినట్లయితే లోతును వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీ బంధువులను విడిచిపెట్టయ్యా అంటే బంధువులను విడిచిపెట్టట్లేడు. తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా ఈ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే రెండోసారి కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనుపరచలేకపోయినాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాం పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవై వారిద్దరూ వేరైపోయిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఖచ్చితంగా నిన్ను దీవిస్తా, ఈ దేశాన్ని నీకును నీ సంతానమునకు ఇస్తా అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి మరొక సందర్భాన్ని మనం ధ్యానించినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుడు మరొక సందర్భంలో అబ్రహాముతో మాట్లాడితే అదే రోజు లోబడినట్టుగా ఈ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మొదటిసారి మాట్లాడినప్పుడు సంపూర్ణంగా లోపడలేకపోయినాడు, తన తండ్రి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళినాడు. రెండోసారి మాట్లాడినప్పుడు లోతును వెంట పెట్టుకొని వెళ్ళినాడు. మూడోసారి ప్రభువు మాట్లాడినప్పుడు అదే రోజు లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అబ్రహాములో ఉన్నటువంటి మరొక పొరపాటు ఏంటిది అంటే, కొన్ని రోజుల వరకు లేదా కొన్ని సంవత్సరాల వరకు తన భార్య అయినటువంటి శారా మాటలు విన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శారా సలహాలను పాటించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒక సలహా లేదా ఒక ఆలోచనే తన దాసి అయినటువంటి హగరుతో పొమ్మన్నప్పుడు ఆ రోజులలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారమే, వాళ్ళేం పాపము చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఎందుకంటే పూర్వదినాల్లో ఉన్నటువంటి ఒక ఆచారం ప్రకారమే తన దాసితో వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము భక్తుడు దేవుని యొద్ద విచారించకుండా, అయ్యా ఈ పని చెయ్యాలా చెయ్యొద్దా అని చెప్పేసి దేవుణ్ణి అడగకుండా శారా మాట విన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజున అబ్రహాము చేసినటువంటి ఆ ఒక్క పని వల్ల ఇప్పటి వరకు యుద్ధము జరుగుతూనే ఉన్నది. ఇజ్రాయేలీలకు ఇస్మాయేలీలకు ఒకరంటే ఒకరికి పడకుండా జీవిస్తూ ఉన్నారు.
ఒకరు మరొకరితో గొడవలు పెట్టుకుంటూ యుద్ధములు చేస్తూ బ్రతుకుతూ ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, అంటే అబ్రహాము భక్తుడు కొన్ని రోజుల వరకు లేదా కొన్ని సంవత్సరాల వరకు శారా మాటలు విన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అందుకే మరొక సందర్భంలో కూడా ప్రభువు మాట్లాడినప్పుడు అవే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆది కాండము 21వ అధ్యాయము 14వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటది, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ హాగరును ఇస్మాయేలును పంపించి వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ పై వచనాలలో హాగరును ఇస్మాయేలును పంపియమని చెప్పింది ఎవరు అంటే శారా చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. శారా మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని మనం గమనించినట్లయితే 10వ వచనంలో రాయబడి ఉన్నది, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అని రాయబడినది. శారా తన దాసిని ఇస్మాయేలుని పంపించేయమని చెబితే తన కుమారుడైనటువంటి ఇస్మాయేలును బట్టి అబ్రహాముకు చాలా దుఃఖము కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు నీ దాసిని బట్టి కానీ ఇస్మాయేలును బట్టి కానీ నువ్వు దుఃఖపడొద్దు, శారా నీతో చెప్పే ప్రతి మాట నువ్వు విను, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది అని చెప్పేసి ప్రభు మాట్లాడినప్పుడు తెల్లవారగానే దేవుని మాట ప్రకారము హాగరును ఇస్మాయేలును పంపించి వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అయితే అబ్రహాము చూపించినటువంటి అత్యున్నతమైనటువంటి విశ్వాసము మనకెక్కడ కనిపిస్తుంది అంటే ఆది కాండము 22వ అధ్యాయంలో దేవుడు మరొకసారి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనం ధ్యానించినట్లయితే రాయబడి ఉన్నది చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి మోరియా దేశానికి తీసుకొని వెళ్ళి నేను చూపించబోయే పర్వతం మీద దహన బలిగా అర్పించు అంటే ఈ సందర్భంలో అబ్రహాము శారాకు ఆ మాటలు చెప్పినట్టుగా మనకు కనిపించదు. మొదటిసారి దేవుడు మాట్లాడినప్పుడు తన తండ్రితో దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్పినాడు. అందుకే అబ్రహాము నాయకత్వంలో వెళ్ళాల్సినటువంటి వారు తెరహును విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి అబ్రహాము తెరహు నాయకత్వంలోనే వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండో సందర్భంలో లోతును వెంట పెట్టుకొని వెళ్ళినాడు, అంటే బంధువులను విడిచిపెట్టలే. మరొక సందర్భంలో శారా మాట విన్నాడు. కానీ ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము చేస్తున్నటువంటి పని కూడా ఒక మామూలు పని కాదు, ఒక చిన్న పని కాదు. దేవుడు ఒక పండగ చేయమంటేనో లేదంటే ఒక 100 గొర్రెలు బలిగా అర్పించమంటేనో ఎవరికి చెప్పకుండా అర్పిస్తే నష్టమేమీ లేదు. శారా కూడా ఏమాత్రం బాధపడదు, ఏమాత్రం కోప్పడదు. కానీ ఇక్కడ అర్పిస్తున్నది గొర్రెలను కాదు, మేకలను కూడా కాదు. మరి ఎవరిని దహన బలిగా అర్పిస్తూ ఉన్నాడు అంటే అబ్రహాముకు ఉన్నటువంటి ఏకైక కుమారుణ్ణి. అబ్రహాము శారాలు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమంటే అక్కడ రాయబడి ఉంటుంది 3వ వచనంలో, తెల్లవారక మునిపే అబ్రహాము లేచి గాడిదకు గంతగట్టి బలిపీఠము కొరకు అక్కడ కట్టెలను కూడా అబ్రహామే చీల్చి తన పని వాళ్ళలో 2 తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడంట. అంటే పని వాళ్ళు లేవ్వక మునిపే అబ్రహాము భక్తుడు లేచినాడు. ఏ విధంగా చెప్పొచ్చు అంటే యజమానుడు పని చేస్తూ ఉంటే పని వాళ్ళు ఎవ్వరు చూస్తూ ఉండరు, చూస్తూ ఉంటే యజమానుడు కూడా ఒప్పుకోడు. అబ్రహాము కట్టెలు చీలుస్తూ ఉంటే, అబ్రహాము గాడిదకు గంత కడుతూ ఉంటే పని వాళ్ళు ఇంకా నిద్ర కూడా లేవలే.
అంటే దేవునికి లోబడడానికి అంత తొందర పడుతూ ఉన్నాడు. కీర్తనాకారుడు చెప్పినటువంటి ఒక మాట కూడా ఇదే విధంగా మనకు కనిపిస్తూ ఉంటది. నీ ఆజ్ఞలకు లోబడుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు, దేవుని యొక్క కట్టడలకు, దేవుని యొక్క పద్ధతులకు లోబడడానికి ఆలస్యం చేయట్లేడంట. ఇక్కడ అబ్రహాం కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడడానికి, ఇక్కడ అబ్రహాము భక్తుడు లోబడుతున్నది కూడా మామూలు విషయం కాదు. ఒక్కడై ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించబోతున్నటువంటి ఆ సమయంలో ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరి సలహాలు తీసుకోకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సాయంకాలం అప్పుడు దేవుడు మాట్లాడితే తెల్లవారక మునిపే లేచి, పని వాళ్ళ కంటే ముందే లేచి అన్నింటినీ సిద్ధపరచుకొని ఇద్దరు పని వాళ్ళని తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆయన ప్రయాణించినటువంటి దినములు ఎన్ని అంటే 3 రోజులు. దేవుడు ఎంత పరీక్షిస్తున్నాడో చూడండి. ఈ 3 రోజుల్లో వెనుతిరిగి వెళ్ళిపోతాడా, లేదా వెనుతిరిగే ఆలోచన అయినా చేస్తాడా అని చెప్పేసి దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మొదటి వచనంలో ఫస్టే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పరిశోధించినాడంట. ప్రక్కనే ఇవ్వమంటే 1 గంటలో తేలిపోతుంది అబ్రహాం లోబడతాడా లోబడడా అని చెప్పేసి. అందుకే 3 రోజుల ప్రయాణాన్ని దేవుడు అబ్రహాం ముందు పెట్టినాడు. తన కుమారుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళాలా, చూస్తూ వెళ్ళాలా. 3 రోజుల తర్వాత నా కుమారుణ్ణి నా చేతులతో నేనే బలిగా అర్పించబోతూ ఉన్నాని అబ్రహాము తెలుసుకున్నప్పుడు ఎంత బాధపడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ఎంత వేదనకు గురయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంత బాధలో కూడా అబ్రహాము భక్తుడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలే. అంత వేదనలో కూడా దేవునికి లోబడే విషయంలో అబ్రహాము భక్తుడు వెనుతిరిగి చూడలే. మనం జాగ్రత్తగా 22వ అధ్యాయంను ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, దహన బలి కొరకంట కట్టెలను చక్కగా పేర్చినడంట. 9వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక దేవుడు చూపించినటువంటి పర్వతం మీదకి తన కుమారుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని కడుతూ ఉన్నప్పుడు, కట్టెలను పేరుస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా పేరుస్తూ ఉన్నాడు అంటే, ఈ కట్టెల మీదనే నా కుమారుణ్ణి బలివ్వబోతున్నా అని చెప్పేసి అడ్డం దిడ్డంగా పేర్చలేదంట, ఇష్టం వచ్చినట్టుగా పేర్చలేదంట, అయిష్టంగా పేర్చలేదంట, చక్కగా పేర్చినాడంట, క్రమంగా పేర్చినాడు. దేవునికి ఇష్టంగా లేదా దేవుడు కోరుకున్న విధంగా పేర్చినాడు. చూడండి ప్రియులారా, క్రమంగా పేర్చి తన కుమారుణ్ణి బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి తీసి చంపేయబోతున్నటువంటి చివరి నిమిషంలో ప్రభు ఆపాడు. ఒకవేళ దేవుడు గనక ఆ సమయంలో అబ్రహామును గనక పిలిచి ఉండకపోతే, లేదా 1 సెకండ్ ఆలస్యము చేసిన అబ్రహాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుమారుణ్ణి చంపేసేటోడు, దేవునికి బలిగా అర్పించేటోడు నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజుల నుండి ఒక్కసారి కూడా ఆయన వెనుకడుగు వేసే ప్రయత్నమే చేయలే, దేవుని నుండి దూరమయ్యే ఆలోచనే చేయలే, తన కుమారుణ్ణి కాపాడుకునే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. అంటే అంతగా దేవునికి లోబడినాడు అబ్రహాము భక్తుడు. కారణం ఏంటిది అంటే, అబ్రహాముకు దేవుని మీద అంత విశ్వాసం ఉన్నది. దేవుడు నరబలిని కోరడు అని తెలుసు. అబ్రహాము ఊరికనే దేవుని స్నేహితునిగా పిలువబడలే. దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో, దేవుని యొక్క గుణగణాలు ఏమిటో అబ్రహాముకు పూర్తిగా తెలుసు. అందుకే పని వాళ్ళ దగ్గర చెప్పి వచ్చినటువంటి మాట ఏంటిది అంటే, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలర్పించి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పినాడు. నేను ఒక్కనే వస్తా అని చెప్పలే, మళ్ళీ ఇద్దరం కలిసి వస్తామని చెప్పినాడు. అంటే దేవుని మీద అంత విశ్వాసం ఉన్నది. ఒకవేళ దేవుడు తన కుమారుణ్ణి కోరుకున్నా సరే ఇవ్వడానికి కూడా అబ్రహాము భక్తుడు వెనుకకు వెళ్ళలేదు. అంటే దేవుని మీద అంత విశ్వాసాన్ని చూపించినాడు, దేవునికి అంతగా లోబడినాడు. తన కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా అబ్రహాము జీవితం మనకి సందర్భంలో కనిపిస్తూ ఉన్నది. అక్కడ ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనక, నాకు ఇయ్యడానికి వెనుకకు తీయలేదని చెబుతూ ఉన్నాడు. అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి. ఆయనకేం 10 మంది లేరండి,
ఇస్సాకును బలర్పిస్తే ఇంకొక కొడుకు కూడా లేడు అబ్రహాంకి. ఆ వృద్ధాప్యంలో ఆయనను చూసుకునే దిక్కు కూడా లేదు. అయినప్పటికీ దేవుని మీద పూర్తి విశ్వాసంతో ఇవ్వడానికి వెనుకకే వెళ్ళలేదంట. దేవుడే సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అంత విశ్వాసాన్ని అబ్రహాము భక్తుడు చూపించడం ద్వారా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి బిరుదు ఏంటిది అంటే, విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహామును నిలబెట్టినాడు. హల్లెలూయా. మరి రోజున మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలా. దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసినప్పుడు అబ్రహాము వయసు దాదాపుగా 55 నుంచి 65 సంవత్సరాలు. రెండోసారి ప్రభు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలు. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటిది అంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములలాగా సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తా. నీకు నీ సంతానానికి నువ్వు వెళ్తున్నటువంటి దేశాన్ని లేదా కనాను దేశాన్ని స్వాస్యముగా ఇవ్వబోతున్నా అని దేవుడు వాగ్దానం చేసినాడు. చూడండి, అప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. రెండోసారి మాట్లాడిందే మనము తీసుకున్నట్లయితే 75 సంవత్సరాలు. కానీ అబ్రహాముకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 100 సంవత్సరాలు. 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూసినాడు, విశ్వాసంతో ఎదురు చూసినాడు. దేవుడు అబ్రహాముకు ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అబ్రహాముకు ఒక పరీక్ష పెడితే, అందులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమాత్రం వెనుకకు వెళ్లకుండా పూర్తి విశ్వాసాన్ని కనుపరిచినాడు. ఒక మాటలో అబ్రహాముని, అయ్యా నీకు దేవుడెక్కువ, ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడెక్కువ అని మనం అడిగినట్లయితే అబ్రహాము ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే సమాధానం ఏంటిదంటే, నాకు దేవుడే ముఖ్యం, నాకు దేవుడే ఎక్కువ, నేను దేవునికే లోబడుతా, నేను దేవుని కోసమే జీవిస్తా అని మాట్లాడతాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ రోజున విశ్వాసులమైన మనందరం కూడా అబ్రహాము సంతానంగా పిలువబడుతూ ఉన్నాం. మరి విశ్వాసులమని పేరైతే పొందుకున్నాం మనం కూడా. మరి మనలో విశ్వాసం ఉన్నదా? అబ్రహాము చూపించినటువంటి విశ్వాసము, అబ్రహాము చూపించినటువంటి విధేయత మనలో ఉన్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. అబ్రహాము చూపించినటువంటి విశ్వాసాన్ని మనము కనుపరుద్దాం. అబ్రహాము దేవునికి లోబడిన విధంగా మనము దేవునికి లోబడదాం. అబ్రహాము దేవుని దగ్గర నుండి దీవెనలు పొందుకున్న విధంగా మనము దేవుని దీవెనలు పొందుకుందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.